యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో మరి యెహోవాపీఠము పక్షమున మరి గాడ్స్ జ్యుడిషియల్ ఆఫీసర్గా ఒక దేవుడి అధికారిగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మరి 500 మంది యవనస్తులు ఇప్పటి వరకు కామాంధుల చేతుల బలైపోయారు. ఒక్క స్త్రీకి కూడా న్యాయం జరగలేదు. ఈ వీడియో పేరండి. ఎందుకు దేవుడు ఈ విషయాన్ని నాకు పరిశుద్ధాత్మ జ్ఞానం రూపంలో తెలియపరిచాడు అంటే అర్థం ఏమిటంటే ఇప్పటి వరకు కూడా 2018 సంవత్సరం మొదలుకొని ఇప్పటి వరకు కూడా 500 మంది నా లిస్టులో, అంతే. ఇంకా చిన్నపిల్లల్ని నేను లెక్క చేయలేదు, మరి పెళ్ళైన స్త్రీలను కూడా నేను లెక్క చేయలేదు. కేవలం యవనస్తులు, కాలేజీ యవనస్తులు, చదువు లేని యవనస్తులు, ఇలాంటి వాళ్ళు కామాంధుల చేతల బలైపోయినలు 500 మంది అండి. నా లిస్టు ప్రకారం అంటే దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ జ్ఞానం ప్రేరేపణతో. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మరి ఒక్క స్త్రీకి కూడా మరి న్యాయం జరగలేదు. కారణం ఏమిటి? ఒక్క స్త్రీకి కూడా న్యాయం జరగలేదు అంటే అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు లెక్కేసినట్లయితే మరి ఆఫీసర్లు, అంటే ఆఫీసర్లోన మరి కొంతమంది ఆఫీసర్లు మాత్రము వాళ్ళకి మరి ఆఫీసులు, కొంతమంది ఆఫీసులు డబ్బుకి లంచగొండితనం నేర్చుకున్నారు. కొంతమంది ఆఫీసర్లు అయితే నిజాయితీగా డ్యూటీ చేస్తున్నారు. కొంతమంది అధికారులు కూడా లంచగొండితనం నేర్చుకున్నారు. అంటే దాన్ని బట్టి మరి ఎందుకు ఇలా జరుగుతుంది? కారణం ఏంటంటే లంచం ఒకటి నేర్చుకున్నారనమాట. అది ఎలాగంటే సినిమాల్లో కూడా లంచం నేర్చుకోవడము, మరి ప్రమాదం జరిగిన ప్రదేశాల్లో పట్టించుకోకపోవడము, ఎక్కడ ప్రమాదం జరిగిందో ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ మీద తిరగబడి మాట్లాడడము. ఇప్పుడు అదే జరుగుతుంది సమాజంలోన. కొన్ని స్టేషన్లో ఏం జరుగుతుంది, పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందంటే మరి కేసు పెట్టిన వాళ్ళ మీదే ఫైర్ అవ్వడం. నేను చాలా వీడియోలు చూస్తున్నాను. కేసు పెట్టిన వాళ్ళ మీద ఫైర్ అవుతున్నారు అనమాట. వాళ్ళ మీద ఫైర్ అవ్వడము, వాళ్ళని తిట్టడము, వాళ్ళు కొట్టడము, ఇలాగ జరుగుతుంది. అంటే ఎవరైతే కేసు పెట్టలేదో వాళ్ళని కస్టడీలో తీసుకుంటున్నారు, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నారు, లంచం తీసుకొని విడిచిపెట్టేస్తున్నారు, అంతే. దీన్ని బట్టి ప్రభుత్వంకి అవమానము. స్టేషన్ విషయంలో కూడా ఎవరు ఖాతరు చేసుకోరు. ఒక విషయం నేను చెప్తున్నాను ఏంటంటే దేవుడు ప్రజల పక్షంన ఇలాంటి పనులు చేస్తారనే, ఈ ఆఫీసర్లు ఇలాంటి పనులు, ఈ దొంగ ఆఫీసర్లు ఇలా చేస్తారనే, ఈ లంచగొండితన ఆఫీసులు కొంతమంది ఇలా చేస్తారనే దేవుడు యెషయా గ్రంథంలోన ఒక రాయబడింది. యెషయా గ్రంథంలో బైబిల్లో ఉన్న సత్యం ఏమిటంటే దేవుడే మాకు న్యాయాధిపతి, దేవుడే శాసనకర్త, ఆయన మనలను రక్షించును అని ఉంది. అంటే ఇప్పుడు ఈ విషయం చెప్పాలంటే ఇంకా కొంతమంది ఆఫీసర్లు అది ఇంకా వాళ్ళు వేస్ట్ అని. ఎందుకు వేస్ట్ అంటే మరి వాళ్ళు చట్టం కోసం పనిచేయట్లే, వాళ్ళు డబ్బుల కోసమే పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎంతమంది అమ్మాయిలు చనిపోయారు, యవనస్తులు. మరి ఇప్పటి వరకు కూడా ఎంతమంది అమ్మాయిలు చనిపోయారు, కానీ ఒక్క అమ్మాయి పక్షమున న్యాయం జరగలేదండి. పేరు లిస్టు, ఒకరోజు మీకు పేరు లిస్ట్ కూడా తీసుకొస్తాను. అది నేను ఇంకా 2018 నుండి ఇప్పటి వరకు నేను లెక్కేయలే. నేను దేవుడికి అడిగాను, ప్రార్థన చేశాను. దేవా, ఇప్పటి వరకు కూడా యవనస్తులు ఎంతమంది చనిపోయారంటే దేవుడు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే పరిశుద్ధాత్మ జ్ఞానంతో ప్రేరేపణ ఏమొచ్చింది, 500 మంది యవనస్తులు మరి కామాంధుల చేతలు బలయ్యారండి. కొన్ని దేశాలు పక్షం, భారతదేశమే కాదు కొన్ని. అంతే ఏంటంటే ఈ లిస్ట్ని నేను చెప్తున్నట్టే భారతదేశం పక్షంలో ఎంతమంది యవనస్తులు బలయ్యారంటే కొన్ని దేశంలో కూడా యవనస్తులు బలయ్యారు. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నాను
అంటే నా లిస్టు ప్రకారంగా ఇంకా నేను చిన్నపిల్లలకి లెక్క వేయలేదు, పసికందులకి లెక్క వేయలేదు, చిన్నపిల్లలకి లెక్క వేయలేదు, మరి పెళ్ళైన మరి కొంతమంది పెళ్ళైన అమ్మాయిలు కూడా నేను లెక్క వేయలేదు, పెళ్ళైన అమ్మాయిలు కూడా నేను లెక్క వేయలేదు. కేవలం యవనస్తులకు మాత్రమే నేను ఆలోచించేది ప్రార్థన చేశాను. దేవుడు నాకు ఈ సమాధానం తెలియపరిచాడు పరిశుద్ధాత్మ జ్ఞానం రూపంలో. అంటే ఎందుకు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆఫీసులు ఎందుకు చేస్తున్నారు అంటే లంచగొండుతారు అంతే, దీనికి ఇంకొక ఆప్షన్ లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు. నేను పరిశుద్ధాత్మ జ్ఞానంతో ఒక గాడ్స్ జుడిషియల్ ఆఫీసర్గా నేను చెప్తున్నాను, దేవుని న్యాయాధికారిగా. తెలుగులో దేవుని న్యాయాధికారి అంటారు, ఇంగ్లీషులో గాడ్స్ జుడిషియల్ ఆఫీసర్ అంటారనమాట. అది డిక్షనరీలో ఉంది. ఎందుకంటే దేవుడు ఏది బయలుపరిస్తే అదే నేను చెప్పాలి, అది నా ధర్మము. కాబట్టి మరి చాలామంది ఏం చేస్తున్నారంటే ఎక్కడి వరకు మంచి చేసుకుంటూ వెళ్తున్నారు, ఎఫ్ఆర్ఐ బుక్ చేస్తున్నారు అంతవరకే. ఒక అమ్మాయికి మానభంగం చేసి రేప్ చేసి మానభంగం చేసి చంపేసిన మూమెంట్లో అక్కడికి వెళ్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద ఉద్ధరిస్తున్నారు, ఏంటంటే ఎఫ్ఆర్ఐ బుక్ చేస్తున్నారు. అది బుక్ చేసి వాళ్ళని తీసుకెళ్తున్నారు, కస్టడీలో తీసుకెళ్తున్నారు. వాళ్ళ కేసు మీద వాళ్ళని ఏ రకంగా వాళ్ళని బయటికి నిజాలు కక్కించాలో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కక్కిస్తున్నారు. రెండోది ఏం తప్పు చేస్తున్నారంటే వాళ్ళు జైల్లో పెడుతున్నారు. 1 సంవత్సరమో 2 సంవత్సరాల తర్వాత మరి లాయర్ ద్వారాగా విడుదల చేసేస్తున్నారు. ఇలా జరుగుతుంది. కానీ ఇంకో విషయం ఏమిటంటే వాళ్ళని చంపట్లే, వాళ్ళకి ఉరికమ్మ ఎక్కించట్లే, వాళ్ళకి ఎన్కౌంటర్ చేయట్లే. మరి చచ్చిపోయిన అమ్మాయిలకి ఎలాగ ఆత్మశాంతి ఉంటుంది? ఆత్మశాంతి ఉండదు కదా. ఎందుకంటే ఆ మూర్ఖులకి హతమారిస్తేనే వీళ్ళకి ఆత్మశాంతి. కాబట్టి ఇంకా చాలా సంవత్సరాల తర్వాత ఇంకొక విషయం జరుగుతుంది, అది నేను తర్వాత వీడియో పెడతాను. ఈ అమ్మాయిలు చచ్చిపోయిన అమ్మాయిలందరూ కూడా వీళ్ళొక అఘోరలాగా మారుతారు. చాలా ప్రాబ్లం జరుగుతుంది. ఇంకా సమయం వస్తుంది, ఇంకా ఆ సమయం కూడా ఆ వీడియో పెట్టే అవకాశం ఉంది. ఇంకా నేను ఆ వీడియో పెట్టడానికి దేవుడితో నేను మాట్లాడతాను. ఆ దేవుని ఆయన స్వరం నేను వింటాను. దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు తెలియపరిచిన తర్వాత ఆ వీడియో నేను పెడతాను. ఎందుకంటే ఆ వీడియో ఇంకా టైం ఉంది అది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మరి ప్రియమైన ఆఫీసర్లారా, నేను ఒక మాట నేను చెప్తున్నాను. ఇప్పటి వరకు 500 అమ్మాయిలు చనిపోయారు, యవనస్తులు చనిపోయారు. చదువుకున్న అమ్మాయిలు చనిపోయారు, చదువు లేని అమ్మాయిలు కూడా చనిపోయారు యవనస్తులు. కానీ వీరు పాపము మీకు ఊరికే పోదు, మీ కుటుంబాలు కూడా సర్వనాశనం చేసేస్తాను నా దేవుడైన యెహోవా. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రోజున యెహోవా నాయకుడి పక్షంన ఒక జ్యుడిషియల్ ఆఫీసర్గా, ఒక దేవుని న్యాయాధికారిగా నేను మాట్లాడుతున్న ఈ రోజున ఆఫీసులకి వాళ్ళకి నేను హెచ్చరిక చేయట్లేదు, ఏం చేయట్లేదు. దేవుడు తెలియపరిచిన విషయం ఏమిటంటే వీళ్ళకి చంపిన విధమును బట్టి చాలామంది తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, నా కూతురు చనిపోయింది నేను బాధపడట్లే, నా కూతురు చనిపోయింది నేను బాధపడట్లే, నా కొడుకు చనిపోయాడు నేను బాధపడట్లే. కానీ ఇలాంటి పరిస్థితి ఇంకొక ఆడపిల్లకి రాకూడదు, కంపల్సరిగా వాడిని ఉరికమ్మం ఎక్కించాలి అని ఒక పాయింట్ మాత్రం మాట్లాడుతున్నారు. ఎవరు? తల్లిదండ్రులు, బాధ ఉన్నోళ్ళు, కన్నీటి కార్చిన తల్లిదండ్రులు ఈ మాట మాట్లాడుతున్నారు. నేను మిగతాదంతా జరిగేదంతా కూడా అంత రివర్స్ జరిగిపోతుంది. తల్లిదండ్రులు ఒక పాయింట్ చెప్తున్నారు, నా కూతురు చనిపోయినా పర్వాలేదు, నా కొడుకు చనిపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి ప్రాబ్లము ఇంకొక స్త్రీకి రాకూడదు, ఇంకొక ఆడపిల్లకి రాకూడదు అని ఎంత న్యాయంగా మాట్లాడుతున్నారు తల్లిదండ్రులు. ఆ న్యాయాన్ని ప్రభుత్వ ఆఫీసులు ఏం చేస్తున్నారు, స్టేషన్లో కొంతమంది స్టేషన్లో పోలీసులు ఏం చేస్తున్నారు, ఆ న్యాయాన్ని అమ్మేస్తున్నారు. న్యాయాన్ని లంచగొండితనంగా తీసుకుంటున్నారు. ఆ న్యాయాన్ని ఒక లంచగొండితనంగా తీసుకుంటున్నారు కొంతమంది పోలీసులు, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు. చూసారా ఏం జరుగుతుంది సమాజంలో? అంటే ఇప్పటి వరకు కూడా ఒక మనిషిని కూడా ఎన్కౌంటర్ చేయలేదు. మరి ఆ నలుగురిని కూడా, మరి ఒక అమ్మాయిని మరి ఇలాగా మానభంగం చేశారు స్కూటీ విషయంలో. మరి అనుకుంటా ఏదో పేరు ఉంది అమ్మాయి పేరు. ఆమెను ఎన్కౌంటర్ చేసిన తర్వాత, మరి ఆమెను చంపేసిన తర్వాత నలుగురిని ఎన్కౌంటర్ చేసామంటున్నారు. కానీ అది కూడా నేను పూర్తిగా నమ్మలేకపోతున్నాను. ఎందుకు నమ్మలేకపోతున్నా అంటే ఇప్పటి వరకు ఇంత దారుణమైన హత్యలు, మానభంగాలు,
ఒక స్కూలే కానీ, ఒక కాలేజే కానీ, ఒక రోడ్ సైడే కానీ, ఒక జంగలే కానీ, ఇంతమంది ఇన్ని చోట్లలో జరుగుతున్న అమ్మాయిల మీద అత్యాచారాలు, మానభంగాలు, రేప్ కేసులు, ఇన్ని కార్యాలు బట్టి ఒక స్త్రీ కూడా న్యాయం జరగట్లేదు. కారణం ఏంటంటే ఆ నలుగురు కూడా సత్యారా సవ్వలేదు. నాకు అదే డౌట్ వస్తుంది. మరి ఎంతమంది అమ్మాయిలు ఇప్పటి వరకు 500 మంది అమ్మాయిలు చనిపోయారు. ఒక అమ్మాయి పక్షంలో న్యాయం జరిగిందా? అన్యాయమే. తల్లిదండ్రుల పాపము వాళ్ళు ఎంత కష్టపడి పోషించి వాళ్ళ కూతుర్లను తీసుకొచ్చి కాలేజీలు జాయిన్ చేస్తుంటే ఈ కామాంధ రాక్షసులు, ఈ ముగ రాక్షసులు ఏం చేస్తున్నారంటే కామానికి అలవాటు అయిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదే సజ్జిగా దొరికిందిరా, ఇదే మంచి మూమెంట్ రా బాబు, ప్రభుత్వం పట్టించుకోదు, పోలీసులు పట్టించుకోదు, మనం ఏం చేసినా పర్వాలేదని చెప్పేసి వాళ్ళ మీద రాబాంధుల్లాగా దాడి చేసి కామాంధుల్లాగా చంపేస్తున్నారు. పోనీ అత్యాచారం చేస్తున్నారు, పోనీ మానభంగం చేస్తున్నారు, పోనీ అత్యాచారం చేయకపోయినా, పోనీ అమ్మాయిని రేప్ చేసినా, పోనీ ఏం చేసినా సరే విడిచిపెట్టట్లేదు, బలి చేసేస్తున్నారు అమ్మాయిని. ఏమో అమ్మాయి గుట్టు గుణము బయటికి చెప్పేసి మా పరువు ఏం కావాలనుకుంటున్నారు మూర్ఖులారా. ఈ రోజున ఒక జ్యుడిషియల్ ఆఫీసర్, దేవుని అధికారి చెప్తున్న మూర్ఖులారా, కామందులారా, జైల్లోనే ఉన్న కామందులారా, ఈరోజు చెప్తున్నాను చూడండి. ఒట్టిగే వాళ్ళ పాపము ఊరికే మీకు పోదు. మీ బతుకు కుక్క బతుకు అయిపోదు, మీ కుటుంబం బతుకు. మీరు జైల్లో ఉన్నారని అనుకుంటున్నారు, కానీ నా దేవుడైన యెహోవా ఆకాశమందు చూస్తున్నాడు. మీరు చేసిన దరిద్రాలన్నీ, మీరు ఎంతమంది అమ్మాయిలను పాడు చేసి చంపినారు అన్ని కూడా చూస్తున్నారు. కానీ నీవు జైల్లో ఉన్నారు. మీరు కామాంధులారా, మీరు జైల్లో ఉన్నారు. ప్రభుత్వ అధికారులు మేము శిక్షించకపోయినా, ప్రభుత్వ అధికారులు మేము పట్టించకపోయినా, ప్రభుత్వ అధికారులు వారు లంచగొండితనంగా మారిపోయినా సరే, నా దేవుడైన యెహోవా మిమ్మల్ని, మీ కుటుంబాలను మాత్రము శిక్షించక తప్పడు. నేను సవాలు విసురుతున్నాను. ఏదో ఒక రోజున భయంకరమైన శిక్షకు పాత్రలు అయిపోతుంది మీ కుటుంబం. చూడండి, ఈరోజు ఆఫీసులు కూడా కొంతమంది ఆఫీసులు కూడా లంచానికి అలవాటు పడిపోయి అత్యాచారం, మానభంగం చేస్తుంటే కేసు తీసుకుంటున్నారు, కానీ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నారు, జైల్లో పడుతున్నారు. కానీ అలాంటి మూర్ఖులకి ఉరి తీయడము, 10 మందిలోన 100 మందిలోనూ ఉరి తీస్తే రేపు పొద్దున అలాంటి అత్యాచారాలు కానీ, మానభంగాలు కానీ, అలాంటి రేప్ కేసులు జరగవు. కానీ చాలామంది ఆఫీసర్లు ఏం చేస్తున్నారంటే, కొంతమంది నిజాయితీగా పనిచేస్తున్నారు. వాళ్ళు మనం ఏమనకూడదు, ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నారు. చాలా సంతోషం వాళ్ళ పక్షం. కొంతమంది ఆఫీసర్లు మాత్రము లంచగొండితనానికి అలవాటు పడిపోయారు. ఆడ కూతురు చనిపోతే ఏమైంది? రేపొద్దు నీ కూతురు చనిపోతే, రేపొద్దు నీ కూతురు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేను చెప్తున్నాను ఈ రోజున, అలాంటి పరిస్థితి దేవుడు చేస్తాడు. రేపొద్దున మీ కూతుర్లకి మీ కుటుంబాలకి దేవుడే చేస్తాడు. దేవుడే అలాంటి పరిస్థితిని తీసుకొస్తాడు. మీరు గుర్తుంచుకోండి. ఈ రోజున చాలా మంది అమ్మాయిల పక్షంలో మీరు న్యాయంగా పోరాటం చేయట్లేదు. కొంతమంది ఆఫీసర్లారా న్యాయంగా చేయట్లేదు. మీరు అనుకోవచ్చు, వాడి కూతురు చనిపోయిందిలే, మాకేం పోయింది, వాడి కూతురు చనిపోయిందిలే అనుకుంటున్నారు తప్ప, రేపు పొద్దున్న దేవుడైన యెహోవా మీ పక్షమున నా దేవుడైన యెహోవా మీ కుటుంబాలని శిక్షించకపోతే నా పేరు దేవుని న్యాయాధికారే కాదు, దేవుని న్యాయంగానే. ఆ తల్లిదండ్రులు పెంచిన కూతుర్లు వాళ్ళు చచ్చిపోయిన పాపం బట్టి మీకు ఊరికే పోదని చెప్తున్నాను. వాళ్ళ పాపం మిమ్మల్ని చుట్టుకుంటుంది, మామూలు చుట్టుకోదు. ఒక్క స్త్రీకి కూడా ఇప్పటి వరకు 500 మందిని అమ్మాయిలు చనిపోయారు, యవనస్తులు చనిపోయారు. కామందులు రక్త పిశాసులుగా పీల్చి సెండాడి వాళ్ళు కొంతమందిని కాల్చి చంపేశారు, కొంతమంది పెట్రోల్ పోత తగలబెట్టేశారు. ఇన్ని చేసినప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవట్లేదు, పోలీసు అధికారులు పట్టించుకోవట్లేదు. కారణం ఏంటంటే ఒక లంచగొండితనము. వీళ్ళు అలవాటు పడిపోయారు మీరు. కానీ నా దేవుడైన యెహోవా మీ కూతుర్లు విడిచిపెట్టు, మీ కొడుకులు విడిచిపెట్టు. ఈరోజు నేను చెప్తున్నాను దేవుని న్యాయాధికారిగా,
విడిచిపెట్టడు. ఓ కామంతులారా, మిమ్మల్ని కూడా విడిచిపెట్టడు. మీరు జైల్లో ఉన్నాను, నా నా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నది అనుకుంటున్నారు, కానీ నా దేవుడైన యెహోవా విడిచిపెట్టడు. నా దేవుడైన యెహోవా ప్రజల పక్షమున న్యాయంగా పోరాడుతున్న ఆడపిల్లల పక్షమునే దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడు, శాసనకర్తగా ఉన్నాడు. మీ మూర్ఖుల పక్షం లేడు. కాబట్టి చాలా జాగ్రత్త వినండి. ఎందుకంటే చాలామంది, నేను ఇప్పటి వరకు 500 మందిని పొట్టలో పెట్టుకున్నారు. ఎవరు పెట్టుకున్నారంటే కామాంధులు పెట్టుకున్నారు. రెండోది పోలీసు ప్రభుత్వ అధికారులు అండ్ పోలీస్ అధికారులు కూడా పెట్టుకున్నారు పొట్టలో. చెప్తున్నాను, లంచగొండితనానికి అలవాటు పడిపోయారు. ఎందుకంటే జైలుకి తీసుకెళ్తున్నారు. వాడికి ఎన్కౌంటర్ చేస్తే కదా ఇంకొకటి భయపడతాడు, వాడికి ఎన్కౌంటర్ చేస్తే కదా ఇంకోటి భయపడతాడు. అమ్మో, ఎన్కౌంటర్ చేసి చంపేస్తున్నారు, అమ్మాయిని చూసావా దారుణంగా అత్యాచారం మానభంగం చేసినందున ఆ కుర్రాడు చూసావా 10 మందిలో ఉరి తీస్తే నా పరిస్థితి కూడా అలాగే అయిపోతుంది, భయపడతారు కదా. పట్టించుకోవడమే లేదు, పట్టించుకోరు. మాకేం పోయింది, కానీ మీకేం పోతుందో. కానీ దేవుడు మాత్రం మీ కుటుంబాన్ని చెండాడి చంపుతాడు. చెప్తున్నాను ఈ రోజున. మీరు అనుకోవచ్చు, వాడు కూతురు ఏదో అయిపోయిందిలే, చచ్చిపోయిందిలే, మాకు డబ్బు దొరుకుతుంది అనుకోవచ్చు. వాడు కూతురు చనిపోయిందిలే, ఏదో మాకు డబ్బు దొరుకుతుంది, లంచం. అరే లంచం ఇవ్వండి మిమ్మల్ని విడిచిపెట్టేది, లేకపోతే మిమ్మల్ని జైలుగా పందిరిలాగా మేపుతాం అనుకొని మీరు అనుకుంటున్నారు. కానీ మీ కుటుంబం అక్కడ ఉన్నది గుర్తు చేసుకోండి. మీ కుటుంబాలు, మీరు పోలీస్ అధికారులు అవ్వచ్చు, ప్రభుత్వ అధికారులు అవ్వచ్చు, మీ కుటుంబాలు అక్కడ ఉన్నాయి. దేవుడు మీ కుటుంబాన్ని చూస్తున్నాడు. ఏ రోజున ఒక రోజున మీ కుటుంబాన్ని సర్వనాశనం చేసి పడేస్తాడు. చూడండి, మీరు అనుకోవచ్చు మేము హ్యాపీగా ఉన్నాం అనుకో, మీ హ్యాపీనెస్ ఉంచాడు దేవుడు. చూస్తాడు హ్యాపీనెస్ లేకుండా చేస్తాడు దేవుడు. చెప్తున్నాడు కదా, ఎంతమంది అమ్మాయిలు, ఒక్క అమ్మాయికి కూడా ఈరోజు న్యాయం జరగలేదు. ఒక అమ్మాయికి 500 అమ్మాయిలు చనిపోయారు. 500 అమ్మాయిలు యవనస్తులు, చదువుకున్న వాళ్ళు, చదవలేకపోయిన వాళ్ళు. ఇంకా నేను వీళ్ళని మాట్లాడట్లేదు, తల్లులను మాట్లాడట్లేదు, పెళ్ళైన స్త్రీలను మాట్లాడట్లేదు, కన్ని పిల్లలను మాట్లాడట్లేదు, చిన్న పిల్లలు మాట్లాడట్లేదు. కానీ యవనస్తులు నా ఉద్దేశ ప్రకారంగా పరిశుద్ధాత్మ జ్ఞానంతో నేను దేవుడు కలిగినప్పుడు, దేవుడు ఆయన ఆత్మ ప్రేరేపణతో 500 మంది 2018 నుండి ఇప్పటి వరకు 500 మంది యవనస్తులు కామందుల చేతులు బలి అయిపోయారు. కానీ ప్రభుత్వము ఒక స్త్రీ పక్షం కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇది 3వసారి నేను చెప్తున్నాను. ఒక దేవుని అధికారిగా, ఒక గాడ్స్ జ్యుడిషియల్ ఆఫీసర్గా. అంతే, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈరోజు ఏమవుతుంది, ప్రభుత్వం ఏమైంది, చట్టాలు ఏమైంది, చట్టాలు పడుకున్నాయా, ప్రభుత్వాలు పారిపోతున్నాయా? ఈ రోజున వాళ్ళ పాపము ఊరికే పోదు, ఆ పాపం మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటుంది దేవా. ఎందుకంటే ఎంతమంది తల్లిదండ్రులు ఎలాంటి గోస పెడుతుంటారో, గోస అంతా కూడా మీ ఫ్యామిలీ మీదకి ఊరికే పోదు, మీ ఫ్యామిలీ మీదకి వస్తుంది ఆ గోస. ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు తెలుసా? కానీ మీరు ఏం చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ బుక్ చేసి జైల్లో పెడుతున్నారు. కానీ వాడి ఉరికేంబం ఎక్కించడమో, 10 మంది చూస్తుండగా ఎన్కౌంటర్ చేయడమో ఏం చేయట్లేదు. ఎందుకంటే మీకు డబ్బు వచ్చేస్తుంది కదా ఒక పక్కలేని, వాళ్ళకి పందిల రకం మేపడానికి అధికారాలు ఉన్నాయి కదా మీకు. కాబట్టి నా దేవుడైన యెహోవా ఆయన శాసనకర్త, ఆయన న్యాయాధిపతి. మీరు కాదు న్యాయాధిపతులు, అసలైన నా దేవుడైన యెహోవే. యెషయా ప్రవక్త గారు చెప్తున్నారు, బైబిల్లో ఉన్న సత్యం. యెషయా ప్రవక్త గారు చెప్తున్నారు ఏమని? ఆయనే శాసనకర్త, ఆయనే న్యాయాధిపతి, ఆయన మనల్ని రక్షించను అని ఉంది. యెషయా ప్రవక్త గారు చెప్తున్నారు బైబిల్లో. మీరే న్యాయాధిపతులా, మీరే శాసనకర్తలా? నేను నమ్మట్లే, నేను నమ్మను కూడా. ఇప్పుడు వరకు కూడా ఒక అమ్మాయికి అత్యాచారం చేసి మానభంగం చేసిన కామందులను ఉరితీయక, ఎన్కౌంటర్ చేయక, వాళ్ళకి పందిల రకం జైల్లో మేపుతున్నారంటే మీరు అధికారులా? మీరు ప్రభుత్వ అధికారులని నేను నమ్మాలా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ప్రియమైన ప్రజలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి, చాలా మందికి పంపించండి ఈ వీడియో.
ఎందుకంటే ఇంకెంతమంది అమ్మాయిల్ని ఈ ప్రభుత్వము నాశనం చేస్తుంది, ఇంకెంతమంది అమ్మాయిల్ని పొట్టలో పెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం. నిజమే, ప్రభుత్వం ఇంకెంతమంది అమ్మాయిని పొట్టలో పెట్టుకుంటుంది ప్రభుత్వం. నేను ప్రభుత్వంతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే కామాంధులు వాళ్ళు చంపేస్తున్నారు, జైలుకి వెళ్ళిపోతున్నారు. ఇంకెంతమంది కామాంధులు తయారవుతారు, ఇంకెంతమంది ఇంకా రాక్షసులు, మరణ రాక్షసులు, మరి భయంకరమైన మృగ రాక్షసులు తయారవుతారు. ఇంకెంతమంది సైకోలు తయారవుతారు. ఈ రోజున ఒక స్త్రీకి కానీ పక్షమును కానీ న్యాయం జరిగి ఇప్పుడు ఎంతోమంది మొన్న కాలంలో ఒక వీడియో చూస్తే 10వ తరగతి చదువుతుంది అమ్మాయి, పొలిటికల్ ఉన్న అధికారులు కొడుకులే చేశారు. ఇది పొలిటికల్ ఉన్న అధికారులు కొడుకులే చేసినందున ఇంకేం న్యాయం జరుగుతుంది వాళ్ళకి? అమ్మాయి పాప మా తల్లిదండ్రులు ఒకటే అంటున్నారు, నా కూతురు చనిపోయిన మేము బాధపడట్లేదు, ఇలాంటిది ఇంకొక అమ్మాయికి జరగకూడదు, ఇంకొక పాపకి జరగకూడదు, కంపల్సరీ ఉరి తీయాలనుకున్న పాప వాళ్ళు న్యాయంగానే మాట్లాడుతున్నారు. కానీ ఆ న్యాయము ఈ పోలీస్ ఆఫీసర్లు ఇలాంటి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారంటే ఆ న్యాయాన్ని లంచగొండితనంగా మార్చేస్తున్నారు. మరొకసారి జ్ఞాపం చేసుకోండి. ప్రియమైన ప్రజలారా, ఈ వీడియో షేర్ చేయండి, చాలా మందికి పంపించండి. దేవుడైన యెహోవా మీ పక్షమున ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ప్రియమైన తల్లిదండ్రులారా, ఒక విషయం ఏమిటంటే మీరు బాధపడకండి. మీ కూతురు చనిపోయారు, నా కూతురు చనిపోయారు, ఎంతోమంది చనిపోయారు, నా లిస్టులో 500 మంది కనపడుతున్నారు. కాబట్టి మీరు బాధపడకండి. నా దేవుడైన యెహోవా మీ పక్షమునే కార్యాలు చేస్తాడు. మీకు దేవుడు ఒక మార్గం తెరిస్తాడు. మీరు ఏ దేవుడు నమ్ముకోండి, నాకు అనవసరం. కానీ నా దేవుడైన యెహోవా అందరికీ ప్రభువే. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. మరొకసారి చాలా జాగ్రత్తగానండి. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. షేర్ చేసి న్యాయం కోసం పోరాడదాం, న్యాయం కోసం, చట్టం కోసం పోరాడదాం. ఓకేనా? ఎందుకంటే నా దేవుడైన యెహోవే, ఆయన న్యాయాధిపతి, ఆయన శాసనకర్త. కాబట్టి మనం భూలోకంలో ఉన్నాం కాబట్టి మనకు ఇది ప్రభుత్వం మనకి భారతదేశానికి ఒక పౌరునికి మనకు హక్కులు ఉన్నాయి. కాబట్టి అడగడానికి హక్కులు ఉన్నాయి. కాబట్టి మనం అడిగి మన న్యాయ చట్టం మనమే కాపాడుకుందాం. అందరికి మరొకసారి యేసుక్రీస్తు పేరిట అందరికి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం దేవుని న్యాయాధికారిగా.